మనం ఏదో వెతుకుతుంటాం. కావాల్సిందేది ఒక పట్టాన వెంటనే దొరకదు. పోనీ దొరికిందా? అది అంత ఈజీగా ఓపెన్ అవుతుందా? ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. వెంటనే గేమ్స్, వెంటనే గేమ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, రియల్ ఎస్టేట్, క్రెడిట్ కార్డ్ ఇలా ఏవేవో పైకొచ్చి మనల్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా ఇన్వెస్ట్ చేసేట్లు, వస్తువులు కొనేట్లు, బెట్టింగ్ యాప్స్ ఊబిలో పడేటట్లు చేస్తుంటాయి. వీటి వెనకాల ఎక్కడో ఒక దగ్గర సైబర్ నేరగాళ్లు మన మీద నిఘా పెట్టుండుంటారు. హ్యాక్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవుతారు. హైకోర్టు వెబ్సైట్స్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారట. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుందట. పీడిఎఫ్ ఫైల్స్కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ పైకొచ్చిందట. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రీ ఫిర్యాదు చేశారట. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్పై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఇది ఇలా ఉంటే రేపటి రోజు ఇంకా ఏమేమి హ్యాక్ చేసి ఏమేం చేస్తారో అన్న భయం పెరిగిపోతోందట.